నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. శరన్నవరాత్రి 4వ రోజు శుభాకాంక్షలండి అందరికీ. మనము లలిత సహస్రనామాలన్నింటికీ ఒక్కొక్క చొప్పున ప్రతి పదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు 119వ ప్రతి పదార్థము శ్రీమాత్రే నమః. భక్తి గమ్య ప్రతి పదార్థం భక్తికి గమ్యమైనటువంటిది. భక్తితో తనను తాను అర్పణం చేసుకుంటే శ్రీమాత అనుగ్రహాన్ని పొందగలరు. భగవద్గీతలో యత్కరోషి యదాశానాసి యత్ జోషోషి తదాసి యత్ తపన్యాసి కౌంతాయ తత్కురుష్వ మదార్పణం. నీవు ఏం చేస్తావో, ఏం పూజిస్తావో, ఏది దానం ఇస్తావో, ఏ తపస్సు చేస్తావో వాటినన్నిటిని భక్తితో నాకు అర్పణం చెయ్యి. సర్వం పరమేశ్వరునికి అర్పణం చేయటమే భక్తి అని శ్రీకృష్ణుడు తెలిపాడు. తిన్నడు తాను తిన్నవి మాత్రమే శివుడికి భక్తితో సమర్పించాడు. ఆ విధంగానే శబరి అడవిలోని పండ్లను తాను ఎంగిలి చేసినా కూడా శ్రద్ధతో సమకూర్చి శ్రీరాముడికి సమర్పించింది. మునులు తాము తపస్సు చేసి సంపాదించిన తపఫలమును శ్రీరాముడికి అంటే పరమాత్మకు సమర్పించారు. వీరందరూ భక్తితోనే సమర్పణ చేసుకొని పరమాత్మను పొందగలిగారు. నిశ్చలమైన భక్తి భావనతోనే సాధకుడు పరమేశ్వరి సన్నిధి చేరగలుగుతాడు. మనసును ప్రాపంచిక విషయాల వైపు నుండి పరమేశ్వరి పైకి మరల్చడమే భక్తి. భక్తి అధికమవుతూ ఉంటే సాధకుడి దృష్టి అంతర్ముఖమవుతుంది. అప్పుడు భగవత్ సాక్షాత్కారం కలుగుతుంది. అయితే ప్రపంచంలో కొన్ని వేల మందిలో ఒక్కడు మాత్రమే దృష్టిని అంతర్ముఖం చేయగలుగుతాడు. ఆదిశంకరులు భక్తిని గురించి చెబుతూ కర్మేనా జయతే భక్తిహా భక్తిహా జ్ఞానం ప్రజాయతే జ్ఞానదేవతు కైవల్యం అన్నారు. అంటే సత్కర్మ వల్ల చిత్తశుద్ధి, దానివల్ల భక్తి చేత జ్ఞానం, జ్ఞానం చేత మోక్షం లభిస్తాయి. మోక్షం అంటే జన్మరాహిత్యమే, జీవాత్మను పరమాత్మలో లీనం చేయడం. మోక్ష సాధనకు మొదటి ఆచరణ భక్తి, ముక్తికి హేతువు. భక్తి 5 రకాలు. కష్టకాలంలోనే భగవన్నామ స్మరణ చేయటం, మిగిలిన సమయాల్లో వీళ్ళు భగవంతుని మరచిపోతారు. ఆకర్షణ భావన. ఈ తెగవారు ఇనుప ముక్క సూదంటు రాయి మాదిరిగా మధ్యలో ఎవరూ లేకపోతే ఆకర్షితులవుతారు. పతివ్రత స్త్రీలలాగా ఎల్లకాలము దేవిని అర్పించడం. ఈ తెగవాళ్ళు పతివ్రత అయిన స్త్రీ భర్తలోనే భగవంతుని ఎలా చూస్తుందో అదే రకంగా పరమేశ్వరి చింతనలోనే ఎల్లకాలం గడుపుతారు. అన్నిటికీ ఆధారం ఆ పరమేశ్వరుడే అని నమ్మటం. ఈ తెగవారు తీగ మొక్కని ఏ విధంగా ఆధారం చూసుకొని పాకుతుందో అలాగే ఈ లోకంలో అన్నిటికీ ఆ పరమేశ్వరుడే బాధ్యుడు అని నమ్మి దేవిని ధ్యానిస్తారు. అద్వైత సిద్ధాంతం. ఈ సిద్ధాంతంలో పరమేశ్వరుడు ఒక్కడే, జీవాత్మకు పరమాత్మకు భేదం లేదు అని నమ్మి దృష్టిని అంతర్ముఖం చేసి ధ్యానిస్తారు. భక్తి యొక్క వివిధ దశల గురించి శివానంద లహరిలో శంకరాచార్యులు వారు 61వ శ్లోకంలో సోదాహరణంగా వివరించారు. అజోల్కం నిజాబీజ సంతతి రాయాస్కంతో ఫలం సూచిక సాధ్వీ నైజ విభుం లతా క్షీతిరుహం సింధుస్పరద్వల్లభం ప్రాపానుతిహ యదా తదా పశుపతే పాదార విందద్వయం చేతోవృత్తి రూపత్య తిష్టతి సదా సా భక్తి రుత్యచుతే. ఊడుగు చెట్టు గింజలు నేలపై రాలి మళ్ళీ ఆ చెట్టునే చేరుతాయి. ఇది సామీప్యముక్తిని సూచించే భక్తికి నిదర్శనం. ఇనుప సూదండు రాయిని ఆకర్షిస్తుంది. ఇది సలోక్యముక్తిని సూచించే భక్తికి నిదర్శనం. పతివ్రత తన పతి ఎటువంటి వాడైనా అతన్నే వదలకుండా ఉంటుంది. ఇది సలోక్య సామీప్య ముక్తులను సూచించే భక్తికి నిదర్శనం. తీగ తామకు ఆధారంగా నిలిచిన చెట్టును గాఢంగా అల్లుకుపోతాయి. ఇది సామీప్య ముక్తిని సూచించే భక్తికి నిదర్శనం. నదులు ఎక్కడో కొండల్లో పుట్టి మైదానాల్లో పర్వలో తొక్కి ప్రవహించి చివరకు తమకు పతి అయిన సముద్రంలో సంగమిస్తాయి. ఇది సాయుధ్య ముక్తిని సూచించే భక్తికి నిదర్శనం. ఈ విధంగా భగవంతుని యందు ప్రేమచే సర్వదా భగవంతుని వైపు ఆకర్షింపబడే వ్యాపారాన్ని భక్తి అని చెప్పాలి. గజేంద్ర మోక్షంలో భక్తికి పరాకష్టలో నిస్సహాయ స్థితిలో ఉన్న గజేంద్రుడు ఆర్తితో శరణగాతిని కోరాడు. ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని యందు దిండు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడన్నది మధ్య లాయుడెవ్వడు సర్వము దానమైన వాడెవ్వడు వాని నాత ఆత్మాంబువు నీశ్వరునే శరణంబు వేడదను. ఈ సమస్త ప్రపంచ ఎవరి వల్ల పుడుతుందో, ఎవరితో కలిసి ఉంటుందో, ఎవరిలో లయమైపోతుందో, ఎవరు పరమాత్ముడు
పరమాత్ముడో, ఎవరు సృష్టికి ప్రధాన కారణమై ఉన్నాడో, ఎవరైతే పుట్టడం గిట్టడం వాటి మధ్య అవస్థలు లేని శాశ్వతుడో, ఎవరు మొదలు మధ్య చివర్లు లేని అనంతుడో, ఎవరైతే సమస్తమైన సృష్టి తానే అయి ఉంటాడో అటువంటి స్వయంభువు ప్రభువు అయిన భగవంతుని నేను శరణు వేడుతున్నాను. ఇక్కడ పరమాత్ముడు అజుడు, ఆనాది, ఆవాయుడు, సర్వాత్ముడు అనే నామాలతో పిలువబడుతున్నాడు. శ్రీదేవిని ఆరాధించేవారు 4 రకాలు అని సౌందర్యలహరి 3వ శ్లోకంలో ఆదిశంకరులు వివరించారు. ఆవిద్యామంతా స్థిమిర మిహిరధ్వపనాఘరి జడానాం చైతన్య స్తబకామ మకరంద శృతిఘోరి దరిద్రనాం చింతామణి గుణనీక జన్మ జలాదో నిమగ్నానాం దంష్టో మురారిపు వారహాస్య భవతి. అజ్ఞానులు జ్ఞానం కోసం, మందబుతులు చైతన్యం కోసం, దరిద్రులు సంపదల కోసం, సంసార సాగరంలో పడిన వారు ముక్తి కోసం నిన్ను భక్తితో సేవిస్తారు. వీరిని వరుసగా చీకటిని పోగొట్టే సూర్యుడులాగా, చైతన్యం అనే పుష్పమకరందంలాగా, కోరికలు తీర్చే చింతామణిలాగా, సంసార సాగరాన్ని తరింపచేసే వారాహస్వామి ద్రష్టంలాగా అనుగ్రహిస్తావు. భక్తులు 4 రకాలుగా ఉంటారని ఇంతకుముందు 118వ నామంలో చెప్పుకున్నాము. చతుర్వేద భజంతే మాం జనః సుకృతో అర్జున ఆర్తో జిజ్ఞాసురార్థి జ్ఞాని చ భరతవర్ష. వాళ్ళు ఆర్తులు, జిజ్ఞాసులు, ఆర్తాతులు, జ్ఞానులు అంటే ఆపదలో ఉన్నవారు. తత్వవేత్త, అర్ధగమి, జ్ఞాని వీరు పరమాత్మను సేవిస్తారు. ఈ నలుగురిలో పరమాత్మకు జ్ఞాని అంటే ఎక్కువ ఇష్టం. జ్ఞాని పరమాత్మను చేరుకోవడానికి సదా ఆయన ధ్యానంలోనే నిమగ్నుడై ఉంటాడు. తిక్కన హరహరనాథ దేవుని సేవించి భారతాన్ని రచించాడు. పోతన శ్రీరామచంద్రుని భక్తితో కీర్తించి భగవతాన్ని రచించి ధన్యుడయ్యాడు. త్యాగరాజు, శ్యామశాస్త్రి, ముత్తుస్వామి దీక్షితులు అన్నమాచార్య సంకీర్తనలు రచించి ప్రజల్లో భక్తిభావాన్ని పెంపొందించి తాము కూడా భక్తి రసాన్ని అనుభవించి ఆనంద సముద్రంలో స్నానమాడి తరించిన సంగీత శిఖామణులు. ఆదిశంకరులు సౌందర్యలహరి, శివానంద లహరి, వివేక చూడమని వంటి గ్రంథాలు, అన్నపూర్ణ అష్టకం, కాలభైరవ అష్టకం, గంగా అష్టకం వంటి అష్టకాలు, గణేశ పంచరత్నం, మోహముద్గదం, భజగోవిందం వంటి స్తోత్రాలు, ఏకశ్లోక పంచీకరణ వంటి లఘు రచనలు, భగవద్గీత భాష్యం, ఉపనిషత్తు భాష్యాలు మొదలైనవి భక్తిభావంతో రచించి పరమాత్ముని దర్శించి పరమాత్మలో ఐక్యమైన మహామోహులు ప్రజలు భక్తిభావాన్ని పెంపొందించి అద్వైత భావం నందు మనసు లగ్నం చేసిన కారణజన్ములు ఆదిశంకరులు. కలియుగంలో పరమాత్మను చేరడానికి భక్తి ఒకటే మార్గం. భక్తి అంటే ధర్మమే. భక్తుడు అనగా ధర్మ మార్గం అనుసరించేవాడు. భక్తితో పరమాత్మ చూపిన మార్గాన్ని అనుసరించిన వాడు ఎంతటి అధర్మపరుడైన ధర్మాత్ముడు అవుతాడు. భగవంతుడిచ్చిన జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు వీటిని పరమాత్మ సేవలో వినియోగించలేకపోతే అంటే ఆయనను భక్తితో సేవించకపోతే ఆ మానవుడు పశువుతో సమానం. ఈ విషయాన్ని పోతనామాచ్యుడు భగవతంలో కంజక్షునకు గాని కాయంబు కాయమే అనే పద్యంలో వివరించారు. భక్తికి గమ్యం అమ్మవారు కావాలి. ముక్తి యందు రక్తి కలిగిన వాళ్లకు శక్తి యందు భక్తి కలుగుతుంది. ఆ భక్తి చేతనే గమ్యానికి చేరుతారు. ఆ గమ్యమే అమ్మవారు. సద్గతి కావాలంటే ఈ సంగతి తెలియాలి. పరమేశ్వరి భక్తికి మాత్రమే వశమవుతుంది. అందుకే ఆమె భక్తి గమ్య అనబడుతుంది. సాయుధ్య స్థితిలో చెప్పినట్టు అమ్మ వారిలో ఐక్యం చెందటమే భక్తి యొక్క గమ్యం అని తెలుసుకోవాలి. భక్తికి గమ్యమైనది భక్తిచే మాత్రమే పొందగలిగినది. ఈ నామానికి అర్థాలు: ఓం భక్తి గమ్యాయ నమః. చతురాక్షరి శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుతున్నాను. చూసిన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నానండి. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. బాయ్. మా SM ఫుడ్ పొడులు అండ్ పచ్చళ్ళ బిజినెస్ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడగలరు. థ్యాంక్ యూ వెరీ మచ్.